అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. ఖైరతాబాద్ మహావినాయకుడు సక్సెస్ఫుల్ గా 5వ రోజు అయితే పూజ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా జస్ట్ 5 రోజులు మాత్రమే ఉంది, అంటే 11వ రోజు అయితే నిమజ్జనం అవుతుంది, అందుకే 5 రోజులు అంటున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్ 17వ తారీఖు మార్నింగ్ అవర్స్ లో అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోతుందంట. సో ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో నేను ఏంటంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే పబ్లిక్ ఫుల్గా ఉంటుంది అనుకున్నా, కానీ ప్రతిరోజు ఉంటుంది. అసలు ఎట్లా అంటే నిలబడడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అసలు పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళని కూడా నూకి పడేస్తున్నారు అనమాట, ఎందుకంటే అంత పబ్లిక్ వస్తుంది అనమాట. సో నేను చెప్పింది ఒకటి, మీరు దర్శనానికి వస్తే మాత్రం మార్నింగ్ 6 o'clock నుంచి 11 గంటల వరకు మాత్రమే రండి. ఆ టైంలో మీరు ఎలాంటి పాసెస్ అవసరం లేదు, ఎలాంటి విఐపి పాసెస్ అవసరం లేదు, డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు, డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. మార్నింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 11 గంటల వరకు అయితే మీరు కంపల్సరీ రావాలి. అదే టైంలో మంచి దర్శనం వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. ఈ రోజు దర్శనం ఎట్లా అయింది, గణేశుడు ఎట్లా కనిపిస్తుంది ఏందని ప్రతి ఒక్కరైతే వీడియో తీసిన, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సక్సెస్ఫుల్ గా 5వ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఖైరతాబాద్ మహా వినాయకుడు అయితే. సో ఈ రోజు 11th September 2024 కి సంబంధించి మధ్యాహ్నం అప్డేట్ అనమాట. సో కొంచెం మార్నింగ్ కుదరలేదు రావడానికి, అందుకే మధ్యాహ్నం వచ్చేసిన. సో మార్నింగ్ అయితే ఇక్కడ నాకు తెలిసి దాదాపు 70 హోమగుండాలతోనైతే హోమ పూజ కూడా జరగడం అయితే జరిగింది. దానికి సంబంధించి మొత్తం చూసుకుంటే ఇక్కడ మొత్తం చూడండి, ఇదంతా ఇసుక కానీ అండ్ అదేవిధంగా కాల్చిన కట్టెలు కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. సో నాకేంటంటే ఫస్ట్ రోజు ఉంటుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిండే. ఇక ఫస్ట్ రోజు లేదు కదా, ఇక పెట్టరేమో అనుకున్నాను. కాకపోతే ఈరోజు మార్నింగ్ అవర్స్లో అయితే హోమగుండానికి సంబంధించిన పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో 70 అంటే 140 జంటలు 70 హోమగుండాలతోనైతే ఇక్కడ పూజ కార్యక్రమాలు అయితే మార్నింగ్ అయినాయి అన్నమాట. సో ఈరోజు చాలానే పబ్లిక్ ఉన్నారు. చాలా పబ్లిక్ ఏంటంటే లైన్లలో అక్కడ మధ్యలో నుంచి కూడా ఇచ్చిపెట్టడం అయితే జరుగుతుంది. దానివల్ల చూడండి మొత్తం పబ్లిక్ ఏ విధంగా కనిపిస్తున్నారో మొత్తం ఊళ్ళో అయితే. సో నేను సండే అండ్ సాటర్డే మాత్రమే వీకెండ్స్ టైంలోనే పబ్లిక్ ఎక్కువ రష్గా ఉంటుంది అనేసి అయితే అనుకున్నా. కాకపోతే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే చాలా పబ్లిక్ ఉంటుంది, కానీ మార్నింగ్ 6 o'clock నుంచి ఒక 11 o'clock మధ్యలో వరకు కొంచెం రిలీఫ్ ఉంటుంది దర్శనం తీసుకోవడానికి అయితే. దాని తర్వాత చాలా రద్దీగా చాలా కష్టంగా అయితే లైన్ పోతుందన్నమాట. కాకపోతే ఒక అర్ధ గంట టైంలో అయితే మనకు దర్శనం అయిపోతుంది. ఒకసారి మొత్తం చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చూసాం. అండ్ ఖైరతాబాద్ మహావినాయకుడు దర్శనం ఎలా ఇస్తుందో కూడా చూసేద్దాం. సో చూడండి, అసలు మనకి వెళ్ళడానికి వీడియో తీయడానికి ఫోటో దిగడానికి కూడా ప్లేస్ లేదన్నమాట, ఎందుకంటే అంత పబ్లిక్ వస్తుంది. అంత పబ్లిక్తోనైతే నిండిపోయింది. అసలు ఎక్కడ అక్కడ నూకేస్తారు. ఇక మనం ఎక్కువ మాట్లాడితే మనం కూడా నూకేస్తారు పబ్లిక్. ఇక కర్రబాయి ఇంది ఇక దర్శనం చేసుకోనికి వస్తే మేమైంది మధ్య వీడియో తీస్తున్నాం అనే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అంత భక్తితోనే అంత ఖుషిలో అయితే వస్తుంటారు చాలా మంది చూద్దాం. అండ్ ఇక మధ్యలో ఇడిచిపెట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాలు దర్శనం చేసుకున్న తర్వాత పబ్లిక్ ని పోలీస్ అధికారులు అయితే ఈ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తారు. నిన్న కూడా చెప్పినా మీకైతే. సో చూడండి, ఇక్కడ మధ్యలోకి రాకుండా అయితే ఒక తాడు అయితే పెట్టారు. ఇక్కడ మధ్యలోకి రాకుండా అయితే ఒక తాడు పెట్టారు అనమాట. సో చూడండి, అక్కడ నుంచి అయితే మొత్తం అక్కడ ఎక్కువ అయిపోయేసరికి మొత్తం మధ్యలోకి అయితే ఇడిచిపెడతారు. మధ్యలోకి ఇడిచిపెట్టిన తర్వాత ఇంకా ఒక 10-15 నిమిషాలు ఇక్కడ మధ్యలో ఉండి దర్శించుకునే విధంగా అయితే వీలు కల్పిస్తారు. దాని తర్వాత ఇక తాడు పెట్టేసి వీళ్ళ పబ్లిక్ అయితే ముందరికి పంపించేస్తారు అన్నమాట పోలీస్ అధికారులు. ఒకవేళ ముందుకు పంపించకపోతే సార్ మీడియా సార్ అదే ఉండి ఇక్కడ నుంచి ఏమేస్తారు సార్, ఇక్కడ నుంచి ఎయ్యారు కదా. మనం కూడా నూకేస్తారు పక్కన పోలీసు వాళ్ళు అయితే, మనం కూడా నిలబడిస్తారు. మొత్తం మీడియా అని చెప్తాను కూడా మొత్తం మీడియా వాళ్ళని కూడా నూకేస్తారు అన్నమాట. పబ్లిక్ అయితే అంతగానో పబ్లిక్ వచ్చింది ఇక్కడ. మొత్తం నూకి పడేస్తూ మీడియా అంటే మీడియా పర్సన్స్ కూడా ఉండనిస్తలేరు. పెద్ద మీడియా వాళ్ళని కూడా బయటకు పంపించేస్తున్నాం అనేసి అయితే వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళకు కూడా సహకారం అందించాలి వాళ్ళకు కూడా. సో ఒక్కసారి అయితే ఖైరతాబాద్ గణేశుని అయితే దర్శించుకోండి. సో 5వ రోజు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారు అయితే ఇంకొక 5 రోజులు మాత్రమే ఉంది స్వామివారు నిమజ్జనానికి అయితే. సో 17వ తారీఖు మార్నింగ్ అయితే స్వామివారి శోభయాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి ఒక్కసారి స్వామివారిని 5వ రోజు ఏ విధంగా అయితే దర్శనం ఇస్తుందో. సో ఫస్ట్ రోజుకి ఈ రోజుకి అయితే చాలా విధంగా అయితే తేడా కనిపిస్తుంది. స్వామివారి అయితే మెడలు అయితే దండలు చూసుకుంటే చూడండి మొత్తం నిండిపోయినాయి స్వామివారికి అయితే. ఇక ఇంకొక 5 రోజులు అంటే 11వ రోజు వరకు చూసుకున్నారు అనుకోండి, ఇక చాలానే మొత్తం దండలతో అయితే నిండిపోతారు స్వామివారు. కొంచెం కళకళలు ఆడుతుంటారు అనమాట ఈ దండలు, ఇవన్నీ పూజ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంటే.
సో ఇంకోటి ఏంటంటే అధికారులు మొత్తం ఇక మీడియా పర్సన్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ అదేవిధంగా కొంచెం పోలీస్ అధికారులు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం లంచ్కి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇక చూసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో చూసుకుంటే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బాలరాముడు అండ్ ఇక్కడ చూసుకుంటే రావుకేతు అండ్ ఇక్కడ మనకి శివపార్వతుల కళ్యాణం ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. నిన్న మొన్న మాట్లాడుకున్న విధంగానే మనకైతే ఉంది. సో పబ్లిక్ చూడండి ఒక్కసారి ఎట్లుందో ఎట్లా కనిపిస్తుంది మొత్తం. సో మనం కూడా నొక్కేస్తున్నాం మొత్తం పోలీసు వాళ్ళు అయితే మీడియా సార్ అంటే కూడా అరే ఏం లేదు నాడు వెళ్ళిపోంటారు వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. హాయ్ హాయ్ చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ వస్తుందో. సో అందుకే చెప్తున్నా మార్నింగ్ మీరు ఒక 6 o'clock నుంచి 11 o'clock మధ్యలో వస్తుంది అనుకోని దర్శనం ఈజీగా ఉంటుంది. సో ఈ టైంలో వస్తే ఇట్లా ఉంటుంది. నైట్ వరకు ఒక నైట్ 11-10 వరకు అయితే మొత్తం ఇట్లనే ఉంటుంది పబ్లిక్ రద్దీగా ఉంటుంది. సో ఎందుకంటే అందరూ గణేష్లను పెడుతున్నారు మండపంలో వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోవడానికి వస్తుంటారు నైట్ టైంలో. సో నైట్ టైంలలో కూడా బాగానే పబ్లిక్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది మన ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గర మెయిన్ అప్డేట్. సో చూసాం పబ్లిక్ని ఎలా పంపిస్తున్నారు ఏందనేసి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ అప్డేట్ ఎట్లా ఉంది అయితే చూడండి పబ్లిక్ అయితే ఎట్లా పంపిస్తుందో ఏందో. చూడండి మొత్తం పంపించేస్తున్నారు అన్నమాట పబ్లిక్ని. సో కొంచెం దర్శనం కొంచెం కుదిరిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మొత్తం పబ్లిక్ అయితే పంపించేస్తారనమాట. చూడండి సో ఈ పబ్లిక్ ఈ లైన్ ఈ పబ్లిక్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ని అయితే మళ్ళీ పంపించేస్తారు. అంటే మళ్ళీ మధ్యలో పంపించిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పంపిస్తూనే ఉంటారు అనమాట. సో చూడండి ఇక్కడ చూసుకున్నా కూడా మొత్తం పబ్లిక్ మొత్తం ఇది ఎంట్రెన్స్ లైన్ అనమాట. స్టార్టింగ్ లైన్ కూడా మొత్తం పబ్లిక్. సో మన ఎన్సీసీ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఎన్సీసీ సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చేసి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర కొంచెం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. లైన్ పంపించడం కానీ అండ్ వాటర్ అందించడం కానీ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక్కసారి అయితే మనం కొంచెం లాంగ్ వెళ్ళి మాట్లాడుకుందాం. పబ్లిక్లో అయితే ఏం మాట్లాడలేకపోతున్నా. దప్పట కడదే చూడండి అసలు నేను ఇక ముందుకు ఎగ్జిట్ కావడానికి కూడా ప్లేస్ లేదనమాట. అసలు ఎగ్జిట్ ఏడా ఖాళీగానే లేదు. మొత్తం స్టార్టింగ్ లైన్ మొత్తం ఆడ వరకు అయితే ఉంది. సో ఈ వరకు సో ఇదన్నమాట ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గర 11th సెప్టెంబర్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. ఈరోజు 5th డే కంప్లీట్ చేసుకున్నాం ఖైరతాబాద్ మహావినాయకుడు సక్సెస్ఫుల్గా. సో అదేవిధంగా 17వ తారీఖు మార్నింగే మనకి మార్నింగ్ ఒక 6 o'clock 7 o'clockకే స్వామివారి దర్శనం శోభయాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ అయితే ఆ రోజు రాండి. అండ్ మన ఛానల్లో నిమజ్జనానికి సంబంధించిన వీడియోలు కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. సో కొంచెం దర్శనం అయితే రేపటి నుండి కొంచెం మార్నింగ్ అవర్స్లో రావడానికి అయితే ట్రై చేయండి అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.